హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చెరువుగట్టులో ఉన్న శివుని టెంపుల్ గురించి తెలుసుకుందాం. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం. ఇది నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడని, అతను ప్రతిష్ఠించిన 108 శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామిదని స్థల పురాణం. నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామంలో ఈ ఆలయం వెలిసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతి సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. క్షేత్రం నల్గొండకు 14 కిలోమీటర్ల దూరంలో, అద్దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండడం వలన, ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉన్న కారణంగా ఈ స్వామిని పార్వతి జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు. నాటి నుంచి నేటి వరకు ఒక సర్పం స్వామివారికి ప్రదక్షిణలు చేసి వెళ్తుండడం ఇక్కడి విశేషం. కొండపై భాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తుంటాడు. ప్రతి ఏటా ఈ స్వామి చెంత మండల దీక్ష తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమపోతున్న వారికి స్వామివారి పాదుకలను సాధించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన మానసికపరమైన, శారీరకపరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. పూర్వం ఐహాహ వంశం మూల పురుషుడు కార్తవీర్యార్జున చక్రవర్తి సపరివార వేట కోసం దండకార్యానికి బయలుదేరాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సహాయంతో క్షాణాలతో వేలాది సంఖ్యలలో ఉన్న రాజపరివారానికి షాఢసోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువు కావాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కూపితుడైన కార్తవీర్యార్జునుడు జమదగ్ని సంహరించి ధేనువును తీసుకొని వెళ్తాడు. ఆ సమయంలో పరశురాముడు బయటకు వెళ్ళి తిరిగి పరశువుతో కార్తవీర్యార్జున్ని సంహరించి 21 సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. క్షత్రియ వదనంతరం తాను చేసిన పాప పరిహార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాల్లో చిట్ట చివరదైన 108వ శివలింగం ఈ చెరువుగట్టి క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు చివరిదని పురాణ కథనం. ఈ ప్రదేశంలో పరశురాముడు శివుణ్ణి వేడుతూ ఇంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గుడ్డలతో శివలింగం భాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవ క్షేత్రముగా వెలుగుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. అనంతరం పరశురాముడు కూడా ఒక్కడే లింగాకృతిని పొంది శివ సాయుధ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగం జడల రామలింగేశ్వర స్వామికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది. రామలింగేశ్వరుని ఉర్ధ భాగాన పరశురాముడు గంటగుడ్డలతో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు. కొండపై గుహలలో గల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు, కార్తీక సోమవారంలో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కుడివైవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.